జిల్లా వ్యాప్తంగా సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలి, రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలి, కాళేశ్వరం నీళ్లు వదలాలి, అదేవిధంగా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి అనే నినాదంతో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ జిల్లా మరి శ్రేయోభిలాషులు గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, మరి మరొక పెద్దలు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కేసీఆర్ తో పోటీ ఉద్యమం నుండి 2001 నుండి కూడా కేసీఆర్ సార్తోనే అడుగులు అడిగేసి నడిచిన పెద్దలు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మనకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న గతంలో ఉన్న మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారు, ఆందోళ్ మాజీ శాసనసభ్యులు క్రాంతి గారు, మాజీ శాసన సభ్యులు శశిధర్ రెడ్డి గారు, సోమలన్న గారు, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారు, చంద్రగౌడ్ గారు, కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, ఈ పట్టణ అధ్యక్షులు అంజనేయుల్ గౌడ్ గారు, పెద్దలు బట్టి జగపతన్న గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నుండి అన్ని పార్టీల మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, అదేవిధంగా ఇంకా వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థల అధ్యక్షులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, రైతులు, రైతు సోదరులు, మా మైనారిటీ సోదరులు, అదేవిధంగా వేదిక ముందున్న మా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా, మా మహిళా సోదరి మనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పేసి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కడం జరిగింది. అన్ని అసత్యాలు, అబద్ధాలు, మోసపూరిత మాటలు, మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అన్ని మర్చిపోయిన ఆయన హామీలన్నీ మర్చిపోయిండు, హామీలన్నీ తుంగలో దొక్కిండు. ఏరు దాటదాకా ఓడమల్లప్ప, ఏరు దాటంగానే బోడమల్లప్ప, తెప్ప తగిలేసే రకం రేవంత్ రెడ్డి గారు. మర్చిపోవడమే కాదు, అందరినీ మోసం చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 420 హామీలు 420 గా మిగిలిపోయినాయి తప్ప ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మరి అంతేకాదు, రైతులను మోసం చేసిండ్రు. మా అక్క చెల్లెలు 2500 పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. నిరుద్యోగులను నిరుద్యోగ భృతి ఇస్తాను మోసం చేసిండ్రు. ఎంప్లాయ్మెంట్ ఇస్తాను కేవలం 5000 ఇచ్చి 60,000 ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే నేను ఇచ్చిన అని చెప్పుకుంటుండు. నిరుద్యోగులు వ్యతిరేకంగా మారిండ్రు, ఎంప్లాయీస్ వ్యతిరేకంగా మారిండ్రు. చివరికి ఏ సోషల్ మీడియాను, ఏ డిజిటల్ మీడియాను వినియోగించుకొని అధికారంలోకి వచ్చిండ్రో మా మీడియా సోదరులను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారు. ఆయన నైజం బయటపడ్డది. ఏలన వస్తలేదు, పరిపాలన వస్తలేదు, ఆర్థిక విధానం మీద అవగతం లేదు, శృతి లేదు, ఈ ఆర్థిక వ్యవస్థ ఏందో తెలుస్తలేదు, ఈ రాష్ట్రానికి ఆదాయ వ్యవహాలేందో తెలుస్తలేదు, పరిపాలన రాక ఏం చేయాలో అర్థం కాక అడ్డదిడ్డంగా మాట్లాడి గట్టెక్కాలి, ఎలక్షన్లను ఎల్లగొట్టుకోవాలి, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఈ లోకల్ బాడీ ఎన్నికలను దాటేయాలంటే కేసీఆర్ ను బదనం చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు వంక చూపెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అనే ఒక మహా అద్భుతమైన యజ్ఞం, మహా అద్భుతమైన ప్రాజెక్టు, 7 జిల్లాలకు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు. రామాయణపేట కెనాల్ ద్వారా నిజాంపేట వరకు నీళ్లు పోయినాయి. ఎండాకాలంలో ఎండిపోయి 60 ఏళ్ల నుండి గోసపడ్డ, 30 ఏళ్ల నుండి ఎండిపోయిన హల్దీబాబు నీళ్లతో నిండున్నది. సింగూరు ప్రాజెక్ట్ ద్వారా గణపురం నుండి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24 గంటల కరెంట్ వచ్చింది, రైతులకు భరోసా వచ్చింది, అదేవిధంగా చెక్ డ్యాంలలో నీళ్లున్నాయి, మిషన్ కాకితీ ద్వారా చెరువులు మంచిగా అయినాయి, రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చింది, అన్ని రకాల సౌకర్యం జరిగింది. కానీ ఈయనేం చెప్పిండు, ఇక నేను వచ్చినాక అన్ని చూసుకుంటా, ఇప్పుడు 12,000 వచ్చినాయి, నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పి రైతు భరోసా ఎగ్గొట్టి ఎలక్షన్లు వస్తున్నాయని మొన్న మాత్రమే రైతు భరోసా వేసినట్టు వేసిండు, ఇట్లా చిలకరిచ్చిండు, ఇట్లా రైతులకు చిలకరిచ్చిండు. రైతు బీమా లేదు, 24 గంటల కరెంటు లేదు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేసినా చూసుకొని అంత అయిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ మాట మీద కూడా మోసం.
అన్ని మోసం చేసి అనేక రకాల మోసాలతోని మరి రైతులను మోసం చేసే కాకుండా అన్ని వర్గాల వారికి మోసం జరుగుతూ ఉంది. అందుకే మనందరం కూడా చిత్తశుద్ధితోనే మరి రైతుల పక్షాన్ని నిలబడి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాలని ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. సన్నవడ్లకు అన్నిటికీ ఇస్తాడు. ఎలక్షన్ల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తాడు, ఎలక్షన్ల తర్వాత సన్నవడ్లకే ఇస్తాడు. అయినా నమ్మినాం, సరే సన్నవడ్ల కన్నా బోనస్ వస్తుందేమని. ఏ వడ్లకు లేదు, సన్నవడ్లకు కూడా బోనస్ ఎగ్గొట్టిండు. ఇప్పటి వరకు బోనస్ రాలే, మళ్ళీ అయిపోయే. సన్నవడ్లు పాపం ఈల్డింగ్ రాదని తెలిసిన, కాటు వస్తుందని తెలిసిన, ఇబ్బంది అవుతుందని తెలిసిన, పెట్టుబడి ఎక్కువ అని తెలిసిన మా రైతులు ఆశపడి సన్నవడ్లు పెట్టిండు. సన్నవడ్లు పెట్టేసరికి మోసం జరిగిపోయాయి. ఏం చేయాలో కొనడనే భరోసా కొద్ది సన్నవడ్లను కూడా పక్కదారిన అమ్మేసుకున్నారు. వేరే వాళ్ళకు తక్కువకో అడ్డికో బావుకో అమ్మేసుకున్నారు మా రైతులు. వర్షంలో తడుస్తే వడ్ల కాడికి వచ్చి చూసిన పాపాన పోలే అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు. వడ్లు నడిచిపోయినాయి, ముక్కొచ్చింది, మొలకొచ్చింది, అయినా పట్టించుకోలేదు. రైతుల కష్టాలు కన్నీళ్ళే మిగిలే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి ఈ ధర్నా కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా. ఇది ప్రభుత్వం మీద పోరాటం ఆరంభం మాత్రమే. ఇవాళట్టుండే మొదలు పెడుతున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. మా రైతుల పక్షాన నిలుస్తాం, మా అక్క చెల్లెల పక్షాన నిలుస్తాం. తెలంగాణ యావత్ సమాజాన పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. ఆ పోరాటానికి మెదక్ జిల్లా నుండే ప్రారంభం చేస్తా ఉన్నాం. మెదక్ వేదికగా ఈ పోరాటం మరి ఇప్పుడు ఆరంభం మాత్రమే. ఇంకా చివరి దాకా కూడా కొట్లాడతాం. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎలక్షన్లో గెలవడానికి ఎన్ని బదనామాలు చేసినా ఎవ్వరు కూడా నమ్మటం లేరు. కేసీఆర్ అంటేనే ఒక పవర్, కేసీఆర్ అంటేనే ఒక చిత్తశుద్ధి, కేసీఆర్ అంటేనే ఒక ఆనిముత్యం. మరి అలాంటి వ్యక్తి నువ్వు బదనాం చేయాలని చూసినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. చిత్తశుద్ధితోని 10 ఏళ్లు పరిపాలన చేసి రాష్ట్రంలోనే తెలంగాణ నెంబర్ 1 గా ఉంచిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడతారు. రైతులందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఇంత మంచి చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు మా మెదక్ నియోజకవర్గం, మరి అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నా. 21 మండలం అంటే మా చేగుంట నార్సింగ్ని పక్కకు పెట్టేసినావా ఏంది? ఒకప్పుడు మెదక్ అంటేనే మరి రైతుల అడ్డా ఏదంటే తెలంగాణలో మెదక్. ఇది వాస్తవమా కాదా? ఇలా ఆ అడ్డలోనే కష్టం వచ్చింది మనకు. రైతులకు బువ్వ పెట్టే, మొత్తం దేశానికి బువ్వ పెట్టే మెదక్లో మరి దీనికి మొదటి నుంచి కూడా మెదక్ అనే పేరున్నది. మరి మనకే ఇలా కష్టం వచ్చిందంటే మరి మనం ఎవరికి చెప్పుకోవాలి? మరి గతంలో ఏముండే, ఇప్పుడు ఏముండే మనం అందరం కూడా గ్రహిస్తున్నాం. మరి సన్న బియ్యం కోసమే కానీ, రుణమాఫీ కోసమే కానీ, రైతులకు ఈరోజు మసాలా సంచులు దొరుకుతలేవు, యూరియా మసాలా సంచులు కానీ, అమోనియా కానీ, మరి ఏది కూడా విత్తనాలు కానీ పూర్తి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని మీద మొరబెట్టుకోవడానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముంగట మనం ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి దానికి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా సుంటా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి, మా నిరంజన్ అన్న మాజీ మంత్రి గారికి, మా శశిధర్ అన్న గారికి, జగదీష్ గారికి, మరి తిరుపతి రెడ్డి గారికి, సుభాష్ అన్న గారికి, క్రాంతి గారికి, మా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా చాలా మంది మా చంద్రగౌడ్ గారికి, మరి అన్ని మండలాల నుంచి విచ్చేసిన మండల అధ్యక్షులు, మరి గౌరవ మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు,
మరి గ్రామ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఉద్యమ వందనాలు. నిజంగా తెలంగాణ తెచ్చుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాం. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. రాగానే మిషన్ కాకతీయ నంబర్ 1, మళ్ళీ ఇంకా కాకపోతే మిషన్ కాకతీయ నంబర్ 2 పెట్టుకున్నాం. ఇవాళ మల్లన్న సాగర్ కట్టుకున్నాం, రంగనాయక సాగర్ కట్టుకున్నాం, కొండపోచమ్మ కట్టుకున్నాం, అనంతగిరి సాగర్ కట్టుకున్నాం మన ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఇక పక్కకి మనకు అవసరం లేదు, మన జిల్లా గురించే చెప్తున్నా. మరి ఇన్ని కట్టుకొని 100% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇవాళ కనీసం పిల్ల కాలువలు ఉన్నాయిరా నాయన 90% మేమే చేసుకున్నాం. ఆ కాలువలు తీస్తే మాకు నీళ్లు వస్తాయని చెప్పి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రి, దిక్కుమారిన మంత్రి, మరి 4 ప్రాజెక్టులున్న మన మెదక్ జిల్లాలో 2 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టుల మీద ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు గంట సేపు కూడా టైం ఇచ్చిండ మన జిల్లాకు. మరి ఇలా మెదక్ జిల్లా అంటేనే ఇక్కడ కూర్చున్న అందరం రైతులం, అందరం కూడా వ్యవసాయం చేస్తున్నాం. రెక్కాడితే కానీ బుక్క పోదు మనకు. మరి ఇంత పెద్ద జిల్లాలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టుకున్నాం బిడ్డ. ఒక్కసారన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మా జిల్లాకు వచ్చి కాలువల సంగతి ఏంది, ప్రాజెక్టుల సంగతి ఏంది, ఎప్పుడన్నా ఒక్కరోజన్నా మాట్లాడినరా? ఇక మనం జిల్లా మంత్రి ఉంటాడు, ఆయన పనికిమాలిన మంత్రి, ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు. మా క్రాంతన్నకు బాగా తెలుసు ఆయన గురించి నాకంటే ఎక్కువ. ఖాళీ కమిషన్లు, పర్సంటేజీలు ఇంట్లో కూర్చొని వసూలు చేసుడు తప్ప మరి మన జిల్లాలో ఉన్న మంత్రి, ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి కనీసం జిల్లా గురించి పట్టించుకోడు. మన జిల్లా మంత్రి ఒకడైతే ఈ జిల్లా మీద పెత్తనం చేసే మంత్రి ఇంకో జిల్లోడు. ఆ జిల్లానికి ఈ జిల్లా గురించి ఏం తెలుస్తుంది? ఏమన్నా తెలుస్తుందా? ఈ జిల్లాడేమో పట్టించుకోకపోయా, వానికేమో తెలియకపోయా. ఇది మన బతికేయాల మెదక్ జిల్లా బతుకు. ఇంకొక ఆయన జగ్గారెడ్డి ఉంటాడు, పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటాడు. ఆయన కూడా పర్సంటేజ్లు ఇవ్వలేదట, వీళ్ళే వంచుకుంటున్నాడ. నేను మైక్ పట్టుకొని ఏడుస్తుండ ఆయన. మా రైతుల కోసం అన్న ఏడు, కనీసం రైతుల కోసం అన్న పోయి సీఎం దగ్గర చెప్పు, మంత్రి దగ్గర చెప్పు. మైక్ పట్టుకొని నిన్న కళ్ళలకి నీళ్ళు కారుతున్నాయి ఆయనకు. నేను జాగలు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా, నాకు ఇవాళ రేపట్ల జిల్లాల పర్సంటేజీలు పంచుకుంటుర్రు, నాకు ₹1 కూడా ఇస్తలేదని చెప్పి అందరు చూసిరు నిన్న టీవీలలో. ఏడ్చిండా లేదా? ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది కాదు. కాంగ్రెస్ వాళ్ళే తన్నుకుంటున్నారు. ఇవాళ గజ్వేల్ కాడ ఏమైంది? మొన్న 2 గ్యాంగ్ల ముందు SC/ST కేసు పెట్టిండు ఆయన మీద ఇంకొక లీడర్. ఇక్కడ కూడా ఆ లీడర్ కూడా అంటే వాళ్ళకే చక్కగా లేదు, ఆగమైపోయింది మొత్తం పార్టీ అంతా. ఇక వాళ్ళే పట్టించుకోక ఇలా మన రైతుల గురించి ఓడు పట్టించుకుంటాడు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఉన్నది అయ్యాల. ఇలా ఈ గంతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అరే ఎన్ని చెర్ల మీద మిషన్ కాకతీయ పనులు చేయించుకున్నాం, మట్టి తీసుకున్నాం. ఇవాళ చెర్ల పరిస్థితి ఏముంది అని చెరువు కట్టల మీదకి వస్తుందా? రోడ్లు కనీసము పొక్కలు పడ్డ రోడ్లు, గుంతలు కూడా ఇవాళ మరి మూసే పరిస్థితి లేదు. ఇవాళ కనీసం ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కూడా లేవు. ఇంతకుముందు నేను ఎంపీ ఉన్నప్పుడు నర్సాపూర్లో కానీ, మెదక్లో కానీ, దుబ్బాకలో కానీ, గజ్వేలులో కానీ రోజు కనీసం 10-15 ఇనాగ్రేషన్లు, ఫౌండేషన్లు ఉంటుంటాయి. టైం సరిపోకపోతుండే తిరగడానికి. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క కొబ్బరికాయ కొట్టాలే నేను ఒక్క పలు కావట్లేదు. ఇది ఈ గవర్నమెంట్ పరిస్థితి. అంటే ₹1,00,000 కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. అక్షరాల నిజం ఇది. 1,00,000 అంటే 1,00,000. 2 ఏళ్లలో ఒక ఎమ్మెల్యేకు 1,00,000 అయినప్పుడు ఇది గవర్నమెంటా ఇంకేదన్నా? అంటే ఈ దిక్కుమాల గవర్నమెంటు, పనికిమాల గవర్నమెంటు, దౌర్భాగ్యమైన గవర్నమెంటు. మరి దేశంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇవాళ తెలంగాణ ఉన్నది అంటే ఇది నిజంగా కూడా వాస్తవం. ఇలా మన మెదక్ జిల్లా, మన ఫ్యాక్టరీలు లేవు, పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారాలు లేవు. మనం బతికేదే ఇవాళ మరి నీళ్ళ కోసం బతుకుతాం, వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మన జిల్లా మంత్రి నుండి బుద్ధి జ్ఞానం ఉండాలి ఆయనకు. బసవేశ్వర ప్రాజెక్టు ఉంటుంది, సంగమేశ్వర ప్రాజెక్టు ఉంటుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకొచ్చిండు. కనీసం దాని మీద మరి ఆయన జిల్లా, సంగారెడ్డి జిల్లా జర్రన్న సోయి ఉండాలి కదా.
మరి ఆందోళనకు నీళ్లు రావాలి, జైరాబాద్కు నీళ్లు రావాలి. మరి కనీసం ఒక్కసారైనా రివ్యూ మీటింగ్ పెట్టి మరి డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి కదా. కేసీఆర్ అప్పుడు శాంక్షన్ చేపించి ఫౌండేషన్ వేపించి మొత్తం కాంట్రాక్టర్ కాడికి ఇచ్చినాక వాళ్ళు చేసిండ్రు కదా, మనకు పేరు రావద్దని చెప్పి ఇవాళ ఆ ప్రాజెక్టును కూడా ఆపిన ఘనత ఇవాళ మన మంత్రిది, జిల్లా మంత్రిది. ఇక పోతే ఓ దుకాణం పెట్టుకున్నారు కాళేశ్వరం మీద. కేసీఆర్కు నివేదిక ఇవ్వాలి. ఏం చేసిండు కేసీఆర్? కాళేశ్వరం ప్రాజెక్టు పర్ర పెడితే, ఒక మూలకు పర్ర పెడితే కాళేశ్వరం అంతా కూలిపోయింది. ఇలా మనం కారు మీద రోడ్ ఎక్కుతాం, ఓ కారుకో లైట్ వలిగిపోతుంది, ఓ బంపర్ పడిపోతుంది. కారం తీసుకపోయి చెత్తబుట్టలు వేస్తావా నువ్వు? లైట్ పోతే లైట్ వేసుకోవా? ఇవాళ కాళేశ్వరంలో ఒక పిల్లర్, మేడిగడ్డలో ఒక పిల్లర్ పోతే ఆ పిల్లర్ తీసి ఇంకో పిల్లర్ కట్టుకోవా నువ్వు? నీ ఇంటికాడ ఒక కిటికీ ఊసిపోతుంది, ఓ దర్వాజ ఊసిపోతుంది, ఆ దర్వాజ తీసేసి ఇంకో దర్వాజ పెట్టుకోమా? ఇది ఇవాళ పరిస్థితి కాళేశ్వరంది. జర్రాన సిగ్గుశరం లేదు. బోలెడు నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టులు నింపుకోవాలి. ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా నీళ్లు వదిలేయాల. ఏ ప్రాజెక్టులో కూడా గోదావరిలో గంగలు కలిసిపోయిన నీళ్ళని కూడా లావట్టుకోనికి సాధ్యమైతే లేదు. మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, మరి ఇన్ని అన్నపూర్ణ బ్యారేజ్ కానీ ఏ బ్యారేజ్లో కూడా ఇలా ఒక్క పంపు కూడా ఆన్ కాలేదు. సగం కాలం గడిచిపోతున్నది. మరి మల్లన్న సాగర్లో నీళ్లు లేవు, రంగనాయక సాగర్లో నీళ్లు లేవు, కొండపోచమ్మలో నీళ్లు లేవు, అనంతగిరి సాగర్లో నీళ్లు లేవు. మరి ఎవరు తీసుకొచ్చి నింపాలి ఇవన్నీ? కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులలో కనీసం నీళ్లు నింపే సోయి కూడా నీకు ఇలిగేలా లేదంటే మరి కాలం అయిపోయినాక మళ్ళీ ఎప్పుడు నింపుతావు? కనీసం తాగునీరు కూడా కరవైతట్టున్నది ఈ సంవత్సరం. ఇంత ఘోరమైన పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ విధంగా ముందుకు పోతున్నది. ఇక రోడ్లకు చూసినట్టయితే రోజొక్క డ్రామా చెప్తున్నాడు. పంచాయతీ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ ఇలా హ్యామేట ఒక కొత్త స్కీమ్ పెట్టిండు. అలా ఏమున్నది ఏమి లేదు, దాని పేరు చెప్పుకుంటా అది ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తాడట. గవర్నమెంట్ సంబంధం లేదు. రోడ్ వేసుకోవాలి, టోల్ వసూలు చేసుకోవాలి. ఇక పంచాయతీ రాజ్ సంబంధించిన రోడ్లు, PR సంబంధించిన రోడ్లు కూడా ఆ హ్యామ్ స్కీమ్ కింద పెట్టి ఊర్ల పొంటి చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకునే స్కీమ్ ఏదైనా ఉన్నది అంటే హ్యామ్ స్కీము దాంట్లో పెట్టిండు. మొన్న రోడ్ల గురించి బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాడట, ప్రైవేట్ కాంట్రాక్టర్లు రోడ్లు వేసుకోవాలట, టోల్ వసూలు చేసుకొని 15 ఏళ్ల వరకు టోల్ వసూలు చేసుకొని వాడు కాంట్రాక్టర్ గారు బ్యాంకు రుణం కట్టుకోవాలి. అది పెట్టిండి. ఇప్పుడు ఈ స్కీమ్, కొత్త స్కీము ఇవాళ రేవంత్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడన్నా ఉన్నదా? దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఊరూరికి పోయే రోడ్డుకు టోల్ పెట్టే సంస్కృతి ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు లేదు. మరి ఇవాళ తెలంగాణలో ఇవాళ మన ప్రభుత్వం ఇవాళ వేస్తున్నది. ఇక మా కలెక్టర్ సాబ్ ఉన్నాడు, మెదక్ కలెక్టర్ సాబ్, ఆయన గురించి కూడా చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్తల కంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలు అవసరం లేదు ఆయనకు. స్క్రిప్ట్ గాంధీ భవన్కి వెళ్ళి స్క్రిప్ట్ వస్తుంది పేపర్ మీద రాసి, కలెక్టర్ సాబ్ చదువుతూనే ఉంటాడు. కదా ఆ చదివేటప్పుడన్నా నకల్ మారేతో హకల్ రాయన అన్నట్టు కనీసం పూర్తిగా చదివాడు ఆయన. మనవి కూడా చదువుతుండే అలా పెట్టి, సిగ్గు జ్వరం లేకుంటున్నాడు ఆయన. అంటే గట్లున్నది వాళ్ళ కలెక్టర్లు కానీ, ఆఫీసర్లు కానీ. ఇక పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎస్కట్ బండ్లు ఇస్తారు. మేము ఎమ్మెల్యేని గెలిస్తే మాకేమో లేదు, కాంగ్రెస్ కార్యకర్తలు పోతే కుయ్యా 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 అనుకుంటా ఊర్లలో ఎస్కట్ బండ్లు తిరుగుతున్నాయి. ఇవాళ మరి ఎమ్మెల్యేలకు గతి లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళది ఏ కార్యకర్త పోతానికి ఎస్కట్ బండి పంపిస్తారట. ఈయన కూడా వస్తున్నాయి, మీకు తెలుసు ఎవరికి వస్తున్నాయో. వస్తున్నాయి కదా మెదక్లా 3 బండ్లు, 4 బండ్లు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నాకు కథ ఇవాళ. ఇక చెప్పుకుంటే పోతే ఇంకా చాలా ఉన్నది. అందరు పెద్దలు ఇంకా చాలా మంది మాట్లాడాలి. మరి లాస్ట్గా చివరికి ఒక విషయం చెప్తా. ఇవాళ మల్లన్న సాగర్లో కొద్దిగా గొప్ప ఇంకా 10 TMCల నీళ్లు ఉన్నాయి. ఇవాళ రామాయంపేట కెనాల్ కానీ, చేగుంట కెనాల్ కానీ, ఉప్పర్పల్లి కెనాల్ కానీ, మరి ఉప్పర్పల్లి మన దుబ్బాక కెనాల్ కానీ, శంకరంపేట కెనాల్ కానీ, ఇవన్నీ కూడా ప్రాజెక్టులలో కాలువలన్నీ బంద్ అయినాయి. ఇవాళ మరి వర్షాలు పడతలేవు. 3-4 రోజుల నుంచి నాట్లు వేసుకోవాలి. రైతులు ఎదురు చూస్తున్నారు. మరి నేను వారం రోజుల నుంచి అడుగుతున్నా, మల్లన్న సాగరు, కొండపోచమ్మ నీళ్లు వదలాలి. ఇలా రామాయంపేట కెనాలు, చేగుంట కెనాలు, ఉప్పర్పల్లి కెనాలు, దుబ్బాక కెనాళ్లకు, శంకరంపేట కెనాళ్లకు నీళ్లు వదలాలి.
కూడెల్లి వాళ్ళకు కూడా నీళ్లు వదలాలంటే మాకు పర్మిషన్ లేదు, మంత్రి రావాలి, ముఖ్యమంత్రి చెప్తే కానీ మేము వదలమంటున్నారు. వారం రోజుల నుంచి రోజు మొత్తుకుంటున్నా. నేను నిన్న ప్రెస్ మీట్ చెప్పినా, చివరిగా ఈరోజు మెదక్ వేదిక ద్వారా చెప్తున్నా, బిడ్డ 2-3 రోజులలో ఒకవేళ మీరు వదలకపోతే, ఈ 5 కెనాలలో వదలకపోతే ఇంతమంది మనం రైతులం ఉన్నాం, పోయి దర్వాజాలు వలగొట్టి మరి కాలువలకు నీళ్లు వదిలే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఖచ్చితంగా మీరు అందరూ మళ్ళొకసారి రావాలి. ఖచ్చితంగా నీళ్లు వదలకపోతే కూడెల్లి వాగులకు కానీ, దుబ్బాక కెనాల్ కానీ, రామాయంపేట కెనాల్ కానీ, శంకరంపేట కెనాల్ కానీ నీళ్లు వదిలి రైతులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా దర్వాజాలు వలగొట్టి, గేట్లు వలగొట్టి నీళ్లు తీసుకొస్తామని చెప్పి 3 రోజులు టైం ఇస్తున్నాం బిడ్డ. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మెదక్ కలెక్టర్ ఆఫీస్ నుంచే మేము హెచ్చరిస్తున్నాం. 3 రోజులలో మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ దర్వాజాలు వలగొట్టన్న నీళ్లు తీసుకొని వస్తాం. ఇంతమంది రైతులు ఉన్నారు, ఖచ్చితంగా పొలాలు ఎండబెట్టుకో, మేము మా నీళ్లు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులలో నీళ్ళు ఆపితే అసలు మర్యాద ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు. మరి అన్ని రకాల కాషన్స్ ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూనే ఏం చేస్తామో కూడా వివరించినందుకు ప్రభాకర్ అన్న ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు గౌరవనీయురాలు శ్రీమతి సుంతా లక్ష్మారెడ్డి గారు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరిమణి పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు అన్న నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మాజీ పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు పార్లమెంట్ అని వస్తుంది మాకు, ఇంకా దుబ్బాక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి షేక్ సుభాష్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు మరి అన్న శశిధర్ గారికి, క్రాంతి గారికి, మరి అదేవిధంగా అన్న జగపతి గారికి, తిరుపతి రెడ్డి గారికి, సోమన్న గారికి, అంజనేయులు గారికి, మన్సూర్ భాయ్ గారికి, మరి అదేవిధంగా మన సోదరిమణి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారికి, ఆదర్శ గారికి, మరి అదేవిధంగా సభావేదిక పైనటువంటి పెద్దలందరికీ, మరి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, పెద్దలన్న దేవేందర్ అన్న గారికి, మా నర్సాపూర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మల్లికార్జున గారికి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున చేతులెత్తిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు రైతు ఎట్లుండాలి అంటే అడగకుండానే అన్ని ఇచ్చి రైతు నిటారుగా గౌరవంగా నిలబెట్టినటువంటి గారు కేసీఆర్ గారు ఉండాలి. ఒక రైతు బిడ్డగా కేసీఆర్ గారు చేసేటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రైతు పండించినటువంటి ధాన్యానికి మరి మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి, లేదంటే పండించినటువంటి సన్నవడ్లకు బోనస్ ఇవ్వండి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక మీటింగ్ లో ఛాలెంజ్ చేసింది, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, హరీష్ రావు వస్తారా, రండి మేము రైతు రాజ్యం చేసినాం చూపిస్తాం, చర్చకు రండి అన్నారు. మరి ఏమైంది, మన కేటీఆర్ గారు పోయి ప్రెస్ క్లబ్ లో కూర్చుంటే ముఖ్యమంత్రి మాత్రం పోయి ఢిల్లీలో దాచుకున్నాడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైతు రాజ్యం తెచ్చింది ఎవరు? మన కేసీఆర్ గారు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అడగకుండానే మరి రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పంటకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండు, ఎరువుల కష్టం లేకుండా చూసిండు, సాగునీరు అందించిండు, అన్ని విధాలుగా రైతును ఆదుకుంది మన కేసీఆర్ గారు. అయితే ఈ రోజు మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నమ్మించి మరి నయవంచన చేసి మోసం చేసింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు. ఎన్నికల కంటే ముందు ఏమన్నారు, మరి అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారా లేదా? ఆ రోజు ఏమన్నారు, మనకి వడ్లకి ఇస్తామన్నారు, మక్కలకి ఇస్తామన్నారు, అదేవిధంగా వాళ్ళకు పత్తికి ఇస్తామన్నారు, మరి కందులకు ఇస్తామన్నారు. మరి ఎన్నికలకు అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు, ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొలిసినటువంటి దాఖలాలు లేవు. కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తారు. సన్న వడ్లకు మద్దతు ఇస్తామన్నారు,
ఇచ్చి దాని మిషన్ తెచ్చి ఆ మిషన్ లో పెట్టి దాంట్లో ఫిట్ అవుతుందా లేదా అని చూసి మద్దతు మన బోనస్ ఇచ్చిండ్రు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. పోయినసారి 26 కోట్లు ఉంటే రైతులందరూ ఏమనుకున్నారు, సరే బోనస్ వస్తుందేమో అని చెప్పేసి పంట దిగుబడి తక్కువ వస్తుంది, అయినా మరి పురుగులు వస్తున్నాయి, దానికి మరి పంటకు నష్టం జరుగుతుందని ఆలోచన చేసినా బోనస్ వస్తున్న ఆలోచనతో ఎక్కువ సన్న వడ్లు వేసుకుంటే ఈసారి మరి ఆ వడ్లకు సంబంధించినటువంటి బోనస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇంతకుముందు మాట్లాడిన 1200 కోట్లు రాష్ట్రంలో ఉంటే మన మెదక్ జిల్లాకు సంబంధించి 31 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఈ యొక్క సన్న వడ్లు పండించినటువంటి రైతులకు బోనస్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఏంటంటే కేసీఆర్ గారు మరి అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు వడగళ్ళు పడ్డప్పుడు పంట ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరాకు 10,000 ఇచ్చి ఆదుకుంటే ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండి మరి 25,000 ఇవ్వాలి ఎకరాకు అని చెప్పేసి మరి మాట్లాడినటువంటి వ్యక్తి మొన్న మెదక్ జిల్లాలో పంటకు మరి వడగండి వల్లే పంట నష్టం జరిగితే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి అని మేమందరం కూడా అన్ని తిరిగి రైతులను ఆదుకోండి అని చెప్తే కనీసం ఒక ఎకరాకైనా మరి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మనకి ఇంకా ఎన్నో చెప్పుకుంటా పోతే కరెంట్ ఈ రోజు రైతులు వచ్చినప్పుడు చెప్తున్నారు, మీరు మాట్లాడండి అమ్మా, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ నిరోధికంగా వచ్చింది, నాణ్యమైనటువంటి కరెంట్ వచ్చింది, ఇప్పుడు రాత్రిపూట మళ్ళీ కరెంట్ ఇస్తున్నారు, మేము రాత్రిపూట పొలాలకు వెళ్లే పరిస్థితి వస్తా ఉంది, కేవలం 10 నుంచి 12 గంటలు కూడా కరెంట్ వస్తలేదు, మరి నీళ్లు లేవు, మరి అదే విధంగా కరెంట్ చక్కగా రాకపోవడం వల్ల మన పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. ఆ రోజు 24 గంటలు కరెంట్ ఇస్తే ఈ రోజు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ మోటార్స్ అన్ని కూడా మరి బాగా నడిచినాయి, ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి, మోటార్లు అన్ని కూడా ఖరాబ్ అవుతున్నాయి, రిపేర్లకే రైతులు మరి చుట్టూ తిరిగిపోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈ విధంగా మరి ఆ రోజు రైతు బీమాకు రైతులు చనిపోతే కుటుంబానికి ఇస్తే దాదాపు 5,000 మందికి ఈ రోజు రైతుకు 5,000 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం కేసీఆర్ కేటాయిస్తే ఈ ప్రభుత్వం కనీసం కూడా ప్రీమియం కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో రైతులను రోడ్డు మీద పడేసింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రైతు బంధు ఆ రోజు ఎకరాకు 10,000 ఇచ్చినటువంటి కేసీఆర్ గారు కాదు, మేము అధికారంలోకి డిసెంబర్ 9 తారీఖున వస్తున్నాం, రాగానే 15,000 ఇస్తాం, మీరు ఇప్పుడు తీసుకోవద్దని చెప్పి. కానీ ఈ రోజు వాళ్ళు చేసింది ఏంది, 12,000 ఇచ్చి మేమంతా ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ పోయినా మీ 15,000 ఎక్కడ పోయింది మీ హామీ అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మరి మేము రాగానే ఏకకాలంలో మీకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు కట్టుకోమంటే పాపం చాలా మంది కూడా ఈ రోజు 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు వాళ్ళ భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా మరి కుదువెట్టి తీసుకొచ్చి కడితే అవి ఇంకా మాఫీ కాలేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కనీసం 40% మంది రైతులకు కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ఏంటంటే ఈ ప్రభుత్వం మన 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీల్లో రైతులకు సంబంధించి మేము రైతుకు 15,000 మరి రైతు భరోసా ఇస్తాం, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది. ఒక్కరికైనా కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిందా అని చెప్పేసి అడుగుతా అన్నాను. ఎవరికి రాలే. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. 12,000 ఇస్తామని చెప్పేసి ఎన్ని షరతులు పెట్టినల్లా, ఎన్నికలకు ముందేమో ఎటువంటి షరతులు ఉండవు, ఎన్నికలైన తర్వాత ఎట్లా కుదించాలని ఆలోచన చేసి మరి ఉపాధి హామీ పథకంలో 30 రోజులు పనిచేసినటువంటి వాళ్ళకే ఈ యొక్క ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారా లేదా కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధంగా రైతుల్ని పచ్చి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన మెదక్ జిల్లాకు సంబంధించి ఒక దిక్కు గన్పూర్ ఉంది, ఒక దిక్కు హల్దీ ప్రాజెక్ట్ ఉంది. మొన్న నేను పద్మ గారితో పాటు మన రైతులందరం కలిసి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే నీళ్లు విడుదల చేయండి, మా పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి అన్నప్పుడు మరి వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మేము కూడా మంత్రి గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినాం. మంత్రి గారు దొక్కకుండా నేను మళ్ళీ మాట్లాడతా తర్వాత చూసినా అన్నారు. ఇంతవరకు మంత్రి నుంచి జవాబు లేదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న దేవుడు వర్షాలు పడి గన్పూర్ బొర్లింది, హల్దీ బాగులలో నీళ్ళు వచ్చినాయి, కానీ హల్దీ చెక్ డ్యాంలలో ఇప్పుడు మళ్ళీ పంటలు ఎటువంటి పరిస్థితి ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు కనుక ఇవ్వకపోతే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా మా రైతులే వెళ్ళి నీళ్ళు వదులుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మాకు హక్కు ఉంది,
ఈ యొక్క ప్రాజెక్టుల పైన హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు ప్రకారంగా మీరు ఇవ్వకపోతే మేమే వదులుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రభాకర్ గారు కూడా బాగా చెప్పి ఆ కాలువలు పంట కాలువలు అని చెప్పేసి ఇంకా వాటికి నిధులు శాంక్షన్ చేస్తలేరని చెప్పేసి మన దగ్గరేమో దర్శాపుల అసలైనటువంటి ప్రాజెక్టే. ఈ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్స్ కూడా భయం వేసింది, అమ్మో వీళ్ళు ఏం చేసేటట్లేదని మరి అన్ని మిషన్లను కూడా తీసుకొని పారిపోయినరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి నీళ్ళు అందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆ కాళేశ్వరంని కూడా తప్పుదో పట్టించి ఈ రోజు కేసీఆర్ గారిని బదలాం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారిని నిందితునిగా చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. హరీష్ రావు గారిని నిందితుని చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మరి మేము కాదు కేసీఆర్ గారు అగ్గి అని ఆ అగ్గిని పట్టుకుంటే ఏమవుతుందో మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, మరి ప్రజలే చూపిస్తారు, రైతులే చూపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. మన రైతులకు సంబంధించినటువంటి బోనస్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సాపూర్ మెదక్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా తూప్రాన్ అదేవిధంగా మన దుబ్బాక నియోజకవర్గం నుంచి చేసినటువంటి రైతులందరూ కూడా మరొక్కసారి చేతులు ఎత్తినారు. ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఆందోళన కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి కృషి చేసిన మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న నిరంజన్ అన్న కూడా చాలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతు వేదికల వారి ఆద్యంలో ఇప్పుడు నిజంగా అది కూడా చెప్పాలి, రైతు సమన్వయ సమితిలు వేసుకున్నాం, గ్రామాలలో వేసుకున్నాం, మండలిలో వేసుకున్నాం, నియోజకవర్గంలో వేసుకున్నాం, మరి రాష్ట్ర స్థాయిలో కూడా జరిగింది. రైతు వేదికలు కడితే కమిషన్ల కోసం కట్టిందన్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా ఆ రైతు వేదికలే గతయింది వాళ్ళకని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసు. అన్న ఆధ్వర్యంలో అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందని కూడా మరొకసారి తెలియదు. వారికి ఇంత దూరం వచ్చినందుకు వారికి కూడా మన మెదక్ జిల్లా రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పెద్దల హరీష్ రావు గారు మరి వారు ఈ కార్యక్రమాన్ని ఉండాల్సిందే, కానీ అనుకోకుండా ఈ కార్యక్రమం వల్ల మరి కొంచెం వెళ్ళడం జరిగింది అని చెప్పేసి వారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు 2001 నుండి కూడా గౌరవ కేసీఆర్ గారితో అడుగు వేసి నడిచి ఉద్యమానికి ఏం చేయాలనే డిస్కషన్లో ప్రతి రోజు నుండి కూడా కేసీఆర్ అడుగుజాడలో వేసి నడిచిన వ్యక్తి. మరి మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి, గౌరవ కేసీఆర్ గారి దగ్గర బంధువు మరి మన నిరంజన్ రెడ్డి గారు మన జిల్లాకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లా రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడి సూచనలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్లు తెలంగాణ మన వీరులకు, జోహార్లు తెలంగాణ మన వీరులకు. వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం. నేటి రైతుల మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఈ కార్యక్రమ సభాధ్యక్షురాలు సోదరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ ఉపసభాపతి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి వచ్చి మళ్ళీ వస్తానని చెప్పి ఇప్పుడే బయటికి వెళ్ళినటువంటి గౌరవనీయ మాజీ ఆమాత్యులు, ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయురాలు నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యురాలు, పూర్వపు మంత్రివర్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ క్రాంతి గారు, శ్రీ శశిధర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ సుభాష్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి హేమలత గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ శ్రీ భట్టి జగపతి గారు, మల్లికార్జున్ గారు, జితేందర్ గారు, రామాయంపేట, పూర్వపు
మా సీనియరు మిత్రులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు శ్రీ దేవేందర్ రెడ్డి గారు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ సోములు గారు, అదేవిధంగా చంద్రగౌడ్ గారు, చాలామంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు కావచ్చు, సర్పంచులు, ఎంపీటీసీలు, వీరితో మున్సిపల్ కౌన్సిలర్లు, వీరితో పాటు అనేక మంది రైతులు పెద్ద ఎత్తున వచ్చినారు. సోదరిమణులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, మీడియా మిత్రులు, పేరు పేరున మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నమస్కారానికి ప్రతి నమస్కారం చప్పట్ల ద్వారా ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాకు నా ప్రమేయం లేదు, మీరే ఆఖరి స్పీకర్గా అవకాశం ఇచ్చింది కాబట్టి మరి అంత దూరం నుంచి వచ్చినా నేను మీ దగ్గరికి రావాలంటే దగ్గర దగ్గర 315 కిలోమీటర్లు రావాలి ఇడికి. రైతుల కోసం నేను రైతును, రైతుల మంత్రిగా చేసిన వాడిని, రైతుల ఉద్యమంలో కీలకంగా ఉన్నవాడిని, రైతుల ధర్నా కోసం వచ్చిన వాడిని కాబట్టి కొద్దిపాటి మీ సమయం ఇస్తానని చెప్పి నేను ఆశిస్తున్నా. కొద్దిపాటి సమయమే, మీ చప్పట్లు కొడితే కదా అనుమతించింది లేదు నాకు తెలిసేది. ధన్యవాదాలు. నాకు మెదక్లో ఎంటర్ అయినాక పాత రోజులు గుర్తుకొచ్చినాయి. మధ్యలో మంత్రిగా 1-2 సార్లు వచ్చిన సోదరి పిలిస్తే కానీ 2002లో ఇక్కడ ఒక ఉప ఎన్నిక వస్తే శాసనసభకు, అప్పుడు మన వకీల్ సాబ్ పోచయ్య గారు అప్పుడు అభ్యర్థి. ఈ పట్టణం మెదక్ పట్టణాన్ని నాకు బాధ్యత పెట్టి నాయన నరసింహారెడ్డి గారికి కొంత బాధ్యత పెట్టినారు, ప్రధానంగా నాకు పెట్టినారు కేసీఆర్ గారు. ఆ రోజు డాక్టర్ విజయరామారావు ఏమో నియోజకవర్గం మొత్తానికి ఇన్ఛార్జ్ ఉండే. అప్పుడు 28 వార్డుల 27 వార్డుల 28 కదా, 27 నెల రోజులు ఉన్నాం మెదక్ పట్టణంలో. మా పాలమూరుకి వెళ్ళొచ్చి, వనపర్తి నుంచి పాలమూరుకి వెళ్ళొచ్చి మా వంట మేమే చేసుకొని నెల రోజులు ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు అవి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. పట్టణంలో ఉండేటువంటి ఇళ్లలో టాయిలెట్ వసతులు కూడా లేనటువంటి దుర్భర పరిస్థితి అది. టాయిలెట్లు ఉన్నా నీళ్లు లేని పరిస్థితి, వాడుకోవడానికి నీళ్ళు లేని పరిస్థితి. మా ఎంబడి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇదేమన్నా తీసుకొచ్చినావు, కనీసం స్నానానికి నీళ్లు లేవు ఇక్కడ అంటే వారానికి ఒకసారి వస్తాయని ఆ పోచాక సార్ చెప్పేది. హంకాకరిగే పోయి వారానికి ఒకసారి వస్తాయని చెప్పేది. ఇక్కడ ఏదో దగ్గర చెరువు ఉంటుంది మెదక్ టౌన్ కానుకొని, ఏదో చెరువు ఉంటుంది. నేను ఒక రోజు పోయినా ఆ చెరువు దిక్కు చూద్దామని బాగా అనిపించింది. పిట్లం చెరువు, ఎగ్జాక్ట్లీ పిట్లం చెరువు. అట్లా చాలా రకాల ఇబ్బందులు పడ్డా. అప్పుడు ఆ వనపర్తి వెంకటేశం అని ఒక ఆయన ఉండే. ఊరు వనపర్తి కాదనేది, ఇంటి పేరు వనపర్తి. ఇప్పుడు ఎక్కడుండో నాకు తెలియదు, మల్లికార్జున చెప్పాలి. మನೆంబడి ఉండా అవతలుండా వనపర్తి వెంకటేశం. సరే ఎక్కడ ఉండండి, ఆయన ఇంట్లో మేము ఉన్నాం. మా బస 2 అంతస్తుల పైన ఆ రూమ్లలో ఇస్తారంటే పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళలాగానే కుక్కిర్చి ఉండాలి. జిద్దు పని చేయాలి, ఉప ఎన్నికల్లో ఫలితం తీసుకోవాలి, తెలంగాణ వాదం వినిపించాలని అలా వచ్చినాం. ఉన్నాం, నెల రోజులు ఉన్నాం. చాలా మంది అప్పుడు పరిచయమేను. అప్పుడు మా ఎమ్మడి తిరిగినటువంటి వాళ్ళలో తర్వాత తెలంగాణ ఉద్యమ జెండాను పట్టుకొని జెండాను నమ్ముకున్నాడు కాబట్టి పార్టీ అతన్ని మున్సిపల్ చైర్మన్ చేసింది మల్లికార్జున గౌడ్. మీసాలు రాని పిల్లగాడు ఆ రోజు మా ఎమ్మడి తిరిగినప్పుడు, చిన్న పిల్లగాడు. అప్పుడప్పుడే నూనెకు మీసాలు వస్తుండే. ఆ టైం చాలా మంది. కృష్ణారెడ్డి ఉన్నాడా మరెంబడి? ఉన్నాడా ఏడుండు? ఓకే ఉన్నాడు కదా. బల్లాల కిషన్ ఉన్నాడా? పర్లే అడిగినా చెప్పండి. పర్లే అప్పటి వాళ్ళు గుర్తుకొస్తారు. హఫీజ్ ఆయా ఉండే కదా, పోయినా సరే మనిషి అయితే ఉన్నాడు కదా. యాద్ చేసినా అని చెప్పండి, మళ్ళా టైంకి వస్తాడు. తప్పిపోయిన దూడలన్నీ పాలపొద్దుకు వస్తాయని సామెత ఉంటుంది ఊళ్ళల్లో. దూడలు తప్పిపోతాయి మందలో ఉండి, కానీ పాలపొద్దు రాగానే దేవులాడుకుంటా, తల్లిని దేవులాడుకుంటూ వస్తాయి. కేసీఆర్ను దేవులాడుకుంటే ప్రతి ఒక్కరు మళ్ళీ రావాల్సిన పరిస్థితి వస్తుంది. రాసి పెట్టుకోండి. ఎంతమంది అడి తిరిగినా ఇటు తిరిగినా. మళ్ళీ ఈరోజు ఈ ధర్నాలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఒకవైపేమో మెదక్లో నిర్మాణమై ఒక పాలనా సౌధం, జిల్లా కార్యాలయం, జిల్లా కలెక్టరేట్, పక్కన ఎస్పీ ఆఫీసు, అద్భుతంగా పరిపాలన ప్రజలకు చేరువలోకి తెచ్చే ప్రయత్నంలో మనం కట్టినటువంటివి వాటిని చూస్తే
ఒళ్ళు పులకరిస్తారు, మనమే కదా ఇవన్నీ చేసినామని. కానీ మనం చేసినటువంటి రాష్ట్రంలోనే మనం నిర్మాణం చేసిన కాడనే 10 ఏళ్ల తర్వాత అదే కలెక్టరేట్ల ముందర వచ్చి రైతులు ధర్నా చేసేటువంటి ఒక దుస్థితి కలుగుతుందని కళలో కూడా ఇవ్వడం అనుకోలేదు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విచారకరమైనటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. కలెక్టరేట్ల ముందర రైతులు ధర్నాలకు పూనుకుంటున్నారు. సన్న ఓట్లకు మీరు అలా అన్ని ఓట్లు అని చెప్పారు, కనీసం సన్న ఓట్లకైనా మీరు చెప్పినటువంటి బోనస్ ఇయ్యలేదని చెప్పి రైతులు రోడ్డెక్కి ఇలా అడుగుతున్నారు. నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన కూర్చొని ధర్నా చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ డిమాండ్ను మీ ముందర పెడుతున్నారు. ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా దగ్గర 600 రోజులైంది ఈ సర్కారు వచ్చి. 600 రోజులైంది, 20 నెలలు. 600 రోజులలో రోజుకొకటి సగటున 600 మంది రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగి రైతుల ప్రాణాలు బలి ఉన్నటువంటిది ఈ దుర్మార్గం సర్కార్. రైతులు ఆశపడ్డందుకు ఉన్న స్థితి కంటే ఏదో మేలైతుందని కేసీఆర్ ఇచ్చేది ఎక్కడ పోదు కదా, అలవాటు పడ్డం కదా దీనికి. కరెంటుకి అలవాటు పడుతుంది, రైతు బంధుకు అలవాటు పడుతుంది, కొనుగోళ్లకు అలవాటు పడుతుంది. వచ్చేటివెట్లా వస్తే వీడు ఏదో ఎక్కువ ఇస్తున్నారు కదా అని ఆశపడ్డారు. ఎక్కువిస్తా అన్నాడు కదా అని ఆశపడే వరకే కొంప మునిగిపోయింది. ఆశపడ్డం అంటే మోసం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆలోచన చేస్తే బాగుపడతాం, ఆశపడితే నష్టపోతాం. ఇది ఆచరణలో గుర్తుపెట్టుకోవాలి. మీ ఏరియాలో కూడా ఉండొచ్చు. మా ఏరియాలో అప్పుడప్పుడు ఏడాది 2 ఏళ్లకు మండలానికి ఒక్కడు తేల్తాడు. ఏంది అదంటే రైతుల దగ్గరికి పోయేవాడు వరుసలు కలిపి మాట్లాడి మావ బావ చిన్నాయన కక్క అది దాన్ని మాట్లాడుకుంటా పోయి మార్కెట్లో అర్తీలు ఇచ్చేదానికంటే కింటల్ మీద నేను 20 ఎక్కువ ఇస్తా అంటాడు. రైతు ఆశపడతాడు, ఎక్కువ వస్తుంది కదా అని. కష్టజీవి కదా, కష్టం చేసిన దానికి ఫలితం ఇంత ఎక్కువ వస్తుందని నమ్మకం. వాడు 1 సీజన్ 2 సీజన్లు నమ్మకంగా ఇస్తాడు. వారానికి ఇస్తా అని చెప్పి 5 రోజులకే తీసుకుపోయి ఇస్తాడు పైసలు. నమ్మకం కుదిరేనికి నమ్మకం ఏర్పడంగానే 2-3 సీజన్లు కాగానే వాణి చూసేవాడు అందరు రైతుల్ని నమ్మబలికి కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని వాడు బేరగాడు వేసుకొని పోయి అమ్ముకొని అయిపోయినాయి నాతోనే లేవని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. జరిగిందా మీ ఏరియాలో కూడా? అక్కడక్కడ చాలా చోట్ల ఇవి జరుగుతాయి. కేసీఆర్ కొనుగోళ్లు ప్రారంభించినాక ఇవి తగ్గిపోయినాయి వాస్తవంగా ఈ మోసాలు. అంతకంటే ముందు చాలా ఉండేది. అంటే ఎక్కడైతే మనం ఆశపడతామో తప్పకుండా అక్కడ మోసానికి గురవుతాం అనేటువంటిది రాసి పెట్టుకోండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకు చెప్పాలి, మీ బాధ్యత ఇది అని చెప్పాలి. కేసీఆర్ చెప్పంగా కూడా మనం పొరపాటు చేసినాం. పొరపాటున కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ అని చెప్పి కేసీఆర్ రాయాలని మనం నమ్మలే. కాంగ్రెస్ మీద ఆశ పెట్టుకున్నాం, నష్టపోయినామని ప్రజలకు వివరించాలి. లేకపోతే 3 సార్లు ఎగ్గొట్టి 2 సార్లు ఎగ్గొట్టి ఒకసారి 4 ఎకరాల వరకు ఇచ్చి మొన్న అందరికి ఎందుకు ఇచ్చిండు? ప్రేమ పుట్టించిండా? రైతుల మీద సడన్గా ఎందుకు భయం వచ్చింది? ఇవాళ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం మొన్న రైతు బంధు అందరికి ఇచ్చిండ్రు. నేను 3-4 సార్లు ఇదివరకే ప్రెస్ మీట్ చెప్పినా, అధికారికంగా చెప్తున్నా అని చెప్పినా, మాకు అంతర్గతంగా ఉన్న సమాచారాన్ని బట్టి చెప్తున్నామని చెప్పినా, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇప్పుడు ఉండేటువంటి రైతు బంధును ఈ కాంగ్రెస్ సర్కారు ఎత్తేస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, జరగబోయేది ఇదే. మనం అప్రమత్తంగా ఉండి వాళ్ళ గుణపాఠం చెప్తే పై దగ్గర పెట్టుకొని కనీసం మళ్ళీ ఈ ప్రభుత్వ కాలగడువు తీరే వరకైనా దాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎన్ని మోసాలకు అడ్డు ఉండాలి కదా. రైతులకేం 15,000 కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అన్ని ఓట్లకు బోనస్ అన్నారు. 1 కాదు 2 కాదు, అన్ని ధాన్యాలకు కూడా బోనస్ అని చెప్పినారు. ఏమీ చేయలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏడ చూసినా, ఏ పత్రికలు తీయండి, ఏ టీవీలు చూడండి, ఏ సోషల్ మీడియాలో చూడండి, రోజు ఏం కనిపిస్తున్నాయి మనకు? చెప్పులు పెట్టి బార్లలో రైతులు నిలబడ్డారు, లైన్లలో నిలబడుతున్నారు. రోజు 1 జిల్లా కాదు, 1 మండలం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటిది. ట్రేడర్లతో పాటు, అధీకృత డీలర్లతో పాటు, షాపులు ఉన్న వాళ్లతో పాటు, సింగిల్ విండో ఆఫీసులతో పాటు మార్కెట్ ద్వారా కావచ్చు,
వ్యవసాయ శాఖ ద్వారా కావచ్చు కలిపి ఎరువుల బస్తాలు సరఫరా చేసేటువంటి విధానంలో దగ్గర రాష్ట్రంలో 9,000 సేల్స్ కౌంటర్స్ ఉంటాయి. మొత్తం ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడో ఒక తోన రెండు తోన్ల జర లారీలు లేట్ అయినందుకు ఆలస్యమైందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఇలా యూరియా దొరకనటువంటి పరిస్థితి, రైతులు రోడ్డు ఎక్కినారు, ఆందోళన చేస్తున్నారు, చెప్పులు పెట్టినారు, లైన్లలో పాస్బుక్లు పెట్టినారు, రాళ్లు పెట్టినారు, గంటల తరబడి రోజుల తరబడి ఎదురుస్తున్నారు. పోలీసులను పెట్టి సరఫరా చేయండి అని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో చాలా సమస్య ముదిరినాక ప్రారంభంలో దాని మీదేం శ్రద్ధ చూపకుండా సమస్య ముదిరినాక ఢిల్లీకి పోయి ఇద్దరు మంత్రులు కలిసి ఒక కాగితం ఇచ్చి ఫోటో దిగి చేతులు చూపుకున్నారు. ఈ రోజు అవసరమైనటువంటి ఇదే ఈ రోజు దొరకదు. కిరాణంలో పోయి తీసుకొచ్చే వస్తువు కాదది. 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడుకొని అలాట్మెంట్ చేసుకున్నటువంటి అలాట్మెంట్ సరఫరా సరిగ్గా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి. ఇది నిరంతరం వ్యవసాయ మంత్రి అధికారులు బుగుల మీద పనిచేస్తే జరిగేటువంటి పని. అది కేసీఆర్ మాతోనే చేపించిండు కాబట్టి 10 ఏళ్లలో లైన్లలో చెప్పులు పెట్టే దుస్థితి రాలే. బుగులు లేదు, ఎవరికేం బుగులు లేదు. వ్యవసాయం అంటే పట్టదు. అరే నీళ్లు పెట్టుకొని మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనోళ్ళు నీళ్లు పెట్టుకొని నీళ్లు రైతుల పొలాలు లేకుండా ఏం చేస్తారు నాకు అర్థం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మా దగ్గర శ్రీశైలం నిండింది, నాగార్జున నిండింది, పులిచింతల నిండింది, కృష్ణా బ్యారేజ్ నిండింది, సముద్రంలో పోతూనే ఉన్నాయి నీళ్ళు. 2 ఏళ్ల నుంచి కృష్ణా నీళ్లు సముద్రం పోతున్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. గోదావరి మీద ఆధారపడ్డటువంటి ప్రాంతాలకు నీళ్ళియ్యరు, కృష్ణ మీద ఆధారపడ్డ ప్రాంతాలకు నీళ్ళియ్యరు. ఉన్న నీళ్ళని ఇచ్చేటువంటి తెలివి లేనటువంటి ఈ సర్కారు ఇది ఎట్లా రైతుల సర్కారు అవుతుంది, ఎట్లా రైతులను పట్టించుకుంటుంది. కాబట్టి ప్రజలకు మనం చెప్పాలి. ఇప్పుడు అయ్యా మళ్ళా మీరు చిన్న పొరపాటు చేసినా చూసినా నేను ఏమి చెప్పైనా ప్రజలు నాయబడి ఉన్నారని వాడు మిద్దెలెక్కి చెంగ ఎగురులాడతాడు. ఇప్పుడే ఎగురులాడుతుంటే పట్టుకోలేకపోతున్నాం, మళ్ళీ తర్వాత దీన్ని భరించలేమని చెప్పాలి. అసలే ఎగిరేదంటే కళ్ళు దాడితే ఇంకేదో ఎగురుతుందో చూడు, అట్లా ఉంది పరిస్థితి అని చెప్పాలి. చెప్పకపోతే మనకు తప్పవుతుంది, పాటించకపోతే ప్రజలకు తప్పవుతుంది. మనం ముందే హెచ్చరించాలి. ఉన్న ప్రమాదం ఏందో జనానికి చెప్పాలి. దాంట్లో ఉండే ఇబ్బంది ఏందో జనానికి అర్థమైతే చెప్పాలి. ప్రజలను ఎప్పుడు తప్పడానికి లేదు. ఆశాజీవులు వాళ్ళు చేసే కష్టానికి ఇంత మేలు కావాలి, ఇంత ఫలితం రావాలి, దీని కైగా బతకాలి, వసతులు తీరాలని ఆశిస్తారు ప్రజలు. అవి చేస్తామని చెప్పి చేయకుండా ఉండేటువంటి ఈ తీరు ఏదైతే ఉందో ఉదాహరణలతో పాటు మనం చెప్పాల్సి వస్తుంది. ఎంత తాపత్రయపడ్డాం మనం. నేను మీ ప్రాంతం కోవిడ్ సమయంలో నర్సాపూర్ నియోజకవర్గం వచ్చిపోయినప్పుడు మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంది. కొనుగోళ్ల కోసం మొత్తం కోవిడ్లో అన్ని బంద్, అప్పుడు అన్ని కార్యాలయాలు బంద్, అన్ని డిపార్ట్మెంట్ల పనులు బంద్, వ్యవసాయ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ తప్ప కోవిడ్ సమయంలో అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయినాయి, మీ అందరికీ తెలుసు. కానీ రైతులు మనోనిబ్బరం దెబ్బతినకూడదు, వాళ్లకు వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినకూడదని కోవిడ్ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా లేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని మనమే అవాయిడ్ చేసినాం. మనుషులు వీలైనంత తక్కువ ఉండాలి. 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణాలు చేసి కొనుగోలు సెంటర్లు సందర్శించి సజావుగా కొనుగోళ్లు జరిగి కోవిడ్లో కూడా రైతులకు సజావుగా డబ్బులు వచ్చి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్. అంత మనసు పెట్టేసి నీళ్లు వానలు పడ్డాయంటే పైనుంచి నీళ్లు వస్తున్నాయంటే కింద అందరినీ అలర్ట్ చేసేసేది. ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతంలో ఇన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది, ఎగువన తెల్లారే ఇన్ని గంటల కల్లా వరద వస్తుంది, మీకు ఈ టైం కల్లా మోటార్ లాంగ్ చేయాలి, ఈ టైం కల్లా చెర్లు నింపాలని అప్రమత్తం చేసి అందరితో పనిచేయించిన నాయకుడు కేసీఆర్. ఇలా వీళ్ళకి ఏముందండి? భూములను నమ్ముకున్న వాళ్ళ గురించి వీళ్ళకి పట్టదు, భూములను నమ్ముకొని బతికేటువంటి రైతుల గురించి వీళ్ళకి పట్టదు. ఇప్పుడు ఉండేటువంటి పాలకులకు భూములను అమ్ముకునేటువంటి రింగు మాత్రమే వాళ్ళు, అది మాత్రమే విద్య వాళ్ళకి తెలిసినటువంటిది. వాళ్ళకి ఆ కన్సర్న్ ఉండదు, వాళ్ళ హృదయంలో ఎక్కడా అపేక్ష ఉండదు. ఓ రోజంతా పనిచేస్తే వ్యవసాయ కూలికి ఎంత వస్తుంది, ఓ సీజన్ అంతా పనిచేస్తే రైతుకు ఎంత మిగులుతుంది, వాళ్ళకి ఏమి పట్టవు.
రైతే ఎకరం చేయని 10 ఎకరాలు చేయని 20 ఎకరాలు చేయని 40 ఎకరాలు చేయని ఎంత మోతాదుకు అంత కష్టం ఉంటుంది, ఎంత మోతాదుకు అంత పంట ఉంటుంది, ఎంత మోతాదుకు అంత పెట్టుబడి ఉంటుంది. కానీ కష్టం చేయండి అన్నది ఎవరికి కూడా కష్టం చేయాల్సిందే. కానీ ఈ రైతుల కష్టం అనేటువంటిది మనసు మీద తీసుకొని రైతులకు ఒక ఓదార్పిచ్చేటువంటి మనస్సు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ప్రజలకు కావాలి. అది అలా రాష్ట్రంలో కొరబడింది. ఎవరికేం పడతలేదు. కరెంటు అట్లే రైతుకు కావాల్సింది కరెంటు, నీళ్లు, పెట్టుబడి, పంటల కొనుగోళ్లు, వ్యవసాయానికి అవసరమైనటువంటి సపోర్టు, ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ సకాలంలో వేయడం. అంటే వ్యవసాయ శాఖ, అదేవిధంగా కరెంటు శాఖ, పౌర సరఫరాల శాఖ ఇవి కలిసి పనిచేసి సమన్వయంతో పనిచేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవు. అదే ఏదైనా కొలతల కోసం నెల తీసుకుంటారా? 20 రోజులు 15 రోజులు కళాల మీద పడిగాపులు కాస్తారా రైతులు? ఏం దుస్థితి ఇది? ఎందుకు ఈ దుస్థితి? దేని మీద మీకు ఏ నియంత్రణ లేదు, ఎక్కడా లేదు, సర్కారుకు నియంత్రణ లేదు. ఏం చేయాలన్న దాని మీద లేదు. గాలికి వదిలేసారు, పాలనను గాలికి వదిలేసి కేవలం కర్ర పెత్తనంతో అధికారులతో అజమాయి చేయించి పోలీసులతో బలవంతంగా వాళ్ళ అదుపాజ్ఞలలో ఉండేటట్లు చూసి కేవలం అధికార పార్టీకి మాత్రమే పనిచేసేటట్లు ఈ అధికారుల యొక్క శక్తియుక్తులు కానీ ఇవన్నీ కానీ ప్రతిపక్షాల మీద ఉపయోగించేటట్లు అణిచివేసేటట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేం విచారకరం, ఇదేం దురదృష్టం అండి. అఖిల భారత సర్వీసులు పాస్ అయి వచ్చినటువంటి అధికారులు కూడా ఓ రాజకీయ పార్టీలకు అనుకూలంగా వివరించేటువంటి ఈ దుస్థితి, సాంప్రదాయం ఎక్కడిది? కొత్త సాంప్రదాయం ఇది. మీకుండేటువంటి ప్రతిభ, అధికారులకు ఉండేటువంటి ప్రతిభ, చిత్తశుద్ధి ప్రజలకు ఉపయోగపడాలి, నిబంధనల మేరకు పనిచేయాలి. అంతేగాని మీరు రాజకీయ ఆ ప్రవాహంలో మీరు ఒకరైపోతే మీరు అధిష్ఠించినటువంటి ఆ సీట్ల ఆ వన్నె పోతుంది, అపచారం అవుతుంది. ఇప్పటి నుంచైనా వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది. ప్రభుత్వం అటువంటి దుర్వినియోగానికి పాల్పడకుండా ఉంటే మంచిదని చెప్పి మనం చేస్తా ఉన్నా. మరి అలా వానాకాలం పోయిన వానాకాలం బోనసే గతి లేదు, యాసంగి బోనస్ అసలే వేయలే. ఇక మళ్ళీ వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి పోయిన వానాకాలం సీజన్కి సంబంధించి ఈ ప్రాంతం మెతుకు సీమ సన్న వడ్లు అందరికంటే ఎక్కువ పండించే ప్రాంతం ఇది. కాబట్టి ఎక్కువ బోనస్ రావాల్సినటువంటి రైతులు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. అందుకే ఇవాళ ధర్నా పెట్టినారు, మాకు కావాలని చెప్పి మొదలు పెట్టినారు. ఇది తప్పకుండా ప్రభుత్వం దిగి రావాలి, ఇవ్వాలి. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వచ్చేటువంటి జిల్లా మంత్రి కానీ ఇతరులు కానీ బాధ్యత తీసుకోవాలి. ఇది వాళ్ళ బాధ్యత ప్రతిష్టగా తీసుకొని ఏదో విపక్షాలు మీటింగ్ పెట్టాయని మీరు ఖండిస్తే సరిపోదు. మీ చిత్తశుద్ధిని తక్షణమే ప్రజల డిమాండ్ను నెరవేర్చడంలో మీ చొరవ చూపిస్తే మీ పదవులకు ఒక అలంకారము, గౌరవంగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్ని చేసినాం మేము, కానీ ఊరగొట్టే ప్రచారాలు చేసుకోలే. అంతిమంగా రైతాంగానికి మేలు జరగాలనే తలపుతో పనిచేసినాం. ఆయిల్ పామ్ విస్తరణ చేసినా, పంటల కొనుగోలు చేసినా, వ్యవసాయ యాంత్రీకరణ చేసినా, రైతు వేదికలు కట్టినా, రైతు బంధు ఇచ్చినా. ఎంత రైతు బంధు మనం ఇచ్చింది? 11 విడతలు ఇచ్చినాం. మన హయాంలో, కేసీఆర్ హయాంలో 11 విడతల రైతు బంధు ఇచ్చినాం. ఒక్క విడత పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా 10 విడతలు నేను మంత్రిగా ఉన్న కాలంలో ఇచ్చినాం. 10 విడతల రైతు బంధు, మొదటిది మొత్తం 11 విడతలు. ఈ 11 విడతల రైతు బంధులో ఒక్క రైతు బంధు కిందనే తెలంగాణ రైతాంగానికి 70 లక్షల మంది రైతులకు 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మనం ఊళ్ళో కొట్టే ప్రచారాలు చేసుకోలే, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టుకోలే. మొన్న 9 రోజుల్లో 9,000 కోట్లు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని మొత్తం ఊరు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారు, పాలాభిషేకాలు పెట్టుకున్నారు. రుణమాఫీ మీరు చెప్పింది 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. బడ్జెట్ లో 36,000 కోట్ల రూపాయలు పెట్టారు. అంతిమంగా చేసింది 21,000 కోట్ల రూపాయలు. దానికి ఏమంటాడు, భారతదేశంలో ఎవరు చేయనంత రుణమాఫీ నేను చేసిన అంటాడు.
శుద్ధ అబద్ధం అది. కేసీఆర్ చేసిన రుణమాఫీ 28,000 కోట్లు. కేసీఆర్ ఏం చేసింది కనిపించదా? నువ్వు చెప్పింది 49,000 కోట్లు, పెట్టింది 31,000 కోట్లు బడ్జెట్లో, ఇచ్చింది 21,000 కోట్లు. అంటే సగానికి సగం కూడా ఇయ్యలే. సమావేశం జరుగుతుండగానే అనేక మంది రైతులు, సొసైటీల వాళ్ళు వచ్చి రుణమాఫీ కాని వివరాలని ఇక్కడ ఇచ్చిపోయినారు. ఇందాకే మనం ప్రచారం చేసుకోలే. ప్రజలకు పని జరిగింది లెక్క, రైతు పొలంలోకి నీళ్లు వచ్చింది లెక్క, ఆగకుండా మోటార్ నడిచింది లెక్క, రైతు ఎదురు చూడకుండా రైతు బంధు వచ్చింది లెక్క, కొంటే పంటల డబ్బులు వారంలో రైతు ఖాతాలో పడ్డది లెక్క. ఇది చూసినాం మనం. వీళ్ళలాగా ప్రచారాలు చేసుకోలే. కానీ ప్రజలు నేను ఇంతకుముందు చెప్పినట్లు కేవలం ఆశ కల్పిస్తే అమాయకత్వంతో నష్టపోయినరు, మోసపోయినరు. మనం వాళ్ళు చేయాల్సినటువంటి పని అప్రమత్తంగా ఉండమని, లేకపోతే మరోసారి మోసానికి గురవుతాం. ఇలా ఈ దేశమంతా ఒక రాజకీయాలు ఉంటే తెలంగాణలో ఒక రాజకీయాలు ఉన్నాయి, మీకు తెలుసది. ఎక్కడన్నా రెండు జాతీయ పార్టీలు ఒకరు దిగితే ఒకరు, దేశంలో ఒక కూటమి దిగితే ఒక కూటమి అధికారానికి రావాలని చేస్తున్నారు కదా రాజకీయాలు. మరి అదే నిజమైతే రెండు రాజకీయ పార్టీలకు తెలంగాణలో ఎట్లా శత్రు అవుతుంది? టీఆర్ఎస్ ఎట్లా శత్రు అవుతుంది? కేసీఆర్ ఎట్లా శత్రు అవుతాడు? రేవంత్ రెడ్డి ఎక్కిన కొత్తలా మొదటి 2-3 నెలలు మోడీ గారిని మచ్చ చేసుకోవడానికి మోడీ గారు బడే బాయి నాకు అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా పోతా అన్నాడు. పైనుంచి మొట్టికాయలు పడంగానే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి దీనస్థితి రాగానే మోడీ మీద ఎంత గట్టిగా మాట్లాడితే అంతగా నన్ను నమ్ముతాడేమో రాహుల్ గాంధీ అని నిన్న మొన్న మోడీ గారి మీద మాట్లాడతాడు. సరే బాగానే ఉంది, మాట్లాడు. మోడీ కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడాడు. అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కూడా చులకన చేసి మాట్లాడాడు. మోడీని దించి రాహుల్ గాంధీని పెంచి 42 తెస్తానని నిన్న మాట్లాడొచ్చు ఢిల్లీలో. సరే బాగానే ఉంది. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మనం ఏమైనా గట్టిగా రేవంత్ రెడ్డిని గిచ్చినా ఏమైనా అన్నా అబ్బా అని నొప్పి బీజేపీలకు వస్తుంది కానీ కాంగ్రెస్లకు నొప్పి కలుగుతుంది. మరి ఇప్పుడు 8 మంది బీజేపీలకు ఎందుకు నొప్పి అయితే లేదు? రేవంత్ రెడ్డి సాక్షాత్తు ప్రధానమంత్రినే మాట్లాడితే, టార్గెట్ చేస్తే, నేరుగా దించేస్తానే మాట్లాడితే ఒక్క ఎంపీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మిలాఖత్ అయి ఉన్నారు వాళ్ళు. 100కి 100 ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో మిలాఖత్ అయింది. మీరు రాసి పెట్టుకోండి. దీనికి 100 ఉదాహరణలు కావాలంటే మనం చెప్తాం. ఒక్క కిషన్ రెడ్డి గారు మాత్రం అని అననట్లు, నొప్పి తెలిసి తెలియనట్లు ఆ రాజకీయ మాటలకు విమర్శకు ప్రతి విమర్శ చేయకుండా చాలా సున్నితంగా 10% రిజర్వేషన్లు ముస్లింలు తీసేస్తే మేము 42% ఆమోదింపజేస్తామని మాట్లాడతాడు. నీ పార్టీని, నీ అధ్యక్షుడిని, నీ ప్రధానమంత్రిని తూలనాడి మాట్లాడితే దాని మీద బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు. అంటే ఇద్దరు కూడా కేసీఆర్ మీద ఒంటికాలతో లేవడానికి సిద్ధం. మనం చూసిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళు పరస్పరం సహకరించుకున్నారు. అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ మొదటి నుంచి ఏం ప్రచారం చేస్తాడు? బీజేపీ మన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని వీడంటాడు. కాంగ్రెస్ వాడే ఉంటాడు, వెనకటి నుంచి అంటాడు, కొత్త కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు. మళ్ళా పోతేమో మేము ఉన్న కాడనే ఉన్నాం, ఇక్కడ పోలే అక్కడ పోలే, మమ్మల్ని అంటనే ఉన్నారు, మేము ఉన్న కాడనే ఉన్నాం కదా. ఈ సంగతి ఏంటో చెప్పమని నేను అడుగుతున్నా. మీరు ఎడిదిక్కున్నారు ఇంతకు. ఈ రాష్ట్ర బీజేపీ ఎడిదిక్కుంది. రేవంత్ రెడ్డి దిక్కుందా, మోడీ దిక్కుందా? మీ ఆచరణ ఏంటి? అంటారంటే టీవీల ముందరికి వచ్చి మాట్లాడేటువంటి మహామహానాయకులు ఉన్నారు బీజేపీలో. చాలా లోకమంతా మాట్లాడతారు వాళ్ళు. ఇక అంతర్జాతీయ బార్డర్ల కానించి మొదలు పెడితే అనేక విషయాలు వాళ్ళ మేధో సంపత్తిని అంతా ఉపయోగించి చూపిస్తారు. మరి రేవంత్ రెడ్డి మీద మాత్రం ఒక్కనాడు మాట్లాడడానికి వీళ్ళకి రాదు. ఎందుకంటే లోపాయకారి ఒప్పందాలు వీళ్ళవన్నీ. ఒక్క ఈడోళ్ళు అందరూ నేను చెప్పిన గతంలో కూడా చెప్పిన రికార్డ్
ఒక్క ఈటల రాజేందరు, ఒక్క వెంకటరమణారెడ్డి కామారెడ్డి గెలిచిన ఆయన, ఒక్క నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఈ ముగ్గురు తప్ప మీరు గమనించండి ట్రాక్ రికార్డ్ అంతా. ఈ 20 నెలల ట్రాక్ బీజేపీది మొత్తం గమనించండి. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ కు నొప్పి తగలకుండా కాపాడేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ ను మనం గట్టిగా విమర్శిస్తే మన బండి సంజయ్ అంటాడు, ముఖ్యమంత్రి అంట మాట మాట్లాడతావా అని. ఆయన సిగ్గులేదానికి ఇప్పుడు మీ ప్రధానమంత్రి మాట్లాడితే నోరు మూసుకొని కూర్చోనికే ఎవరు దిక్కున్నట్లు. ఇవాళ రాష్ట్రంలో కూడా రైతులకు ఇన్ని కష్టాలు వస్తే, బోనస్ లేకున్నా, కరెంటు లేకున్నా, నీళ్లు ఇవ్వకున్నా, పంటల కొనుగోళ్లలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగి రైతులకు నష్టం జరిగినా బీజేపీ ఎన్నడూ మాట్లాడలే, ఎన్నడూ ఆందోళనకు దిగలే, రైతుల పక్షాన్ని నిలవలే. వాళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు. అది పక్కా వ్యాపారస్తుల పార్టీ, అది రైతాంగ పార్టీ కాదు. కేవలం ప్రజల యొక్క మంచితనాన్ని, అమాయకత్వాన్ని వాడుకొని మతం పేరిట ఎన్నికల లబ్ధి పొందడం తప్ప ప్రజలకు మేలు జరగాలనేటువంటి సంకల్పాలకు లేదు. ఉంటే వాళ్ళు ప్రకటించినటువంటిది ఎన్ఆర్జీఎస్ పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని మేము వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని 2014లో మోడీ గారు చెప్పారు. ఇవాళటి వరకు అమలు కాలే. వ్యవసాయం సంక్షోభంలోకి పోతుంది, మనుషులు లేక, పనులు చేసే లేక. 61 ఏళ్లు నిండినటువంటి సన్న చిన్నకారు రైతులకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పిండు. సాక్షాత్ మోడీ గారు చెప్పిండ్రు. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో పెట్టిండ్రు. 14లో 19లో ఎన్నికల ప్రణాళికలు పెట్టిండ్రు. ఆ 2 ఎన్నికలు అయిపోయినాయి, 3వ ఎన్నిక అయిపోయి 3వసారి కూడా ప్రధానమంత్రి అయిండు మోడీ గారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది, చెయ్యలేదు. అదేవిధంగా పంటల ఇన్సూరెన్స్ సంబంధించి ఒక జాతీయ విధాన పాలసీ తీసుకొస్తామని చెప్పిండ్రు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, వాళ్ళు చెప్పారు, అది కాలే. ఇలా మనం 2025లో ఉన్నాం. 2022 నాటికే, అంటే గడిచిన 3 ఏళ్ల క్రితం వరకే ఈ దేశంలో ఉండేటువంటి రైతుల యొక్క ఆదాయాన్ని 2 చేస్తామని నమ్మబలికారు. కాబట్టి జాతీయ స్థాయిలో పార్టీలు ఏవైనా బీజేపీ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు 100కి 100 పాళ్ళు వాళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు, ప్రజల్ని వంచిండ్రు, మోసం చేసిండ్రు. అందుకే వాళ్ళకు మోసంలో సారూప్యత ఉంది, ఏకత్వం ఉంది. కాబట్టి ఇలా తెలంగాణలో ప్రజలు చేస్తున్నటువంటి, రైతులు చేస్తున్నటువంటి ఆందోళనలకు మద్దతుగా ఎక్కడ బీజేపీ కనిపించదు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. కాబట్టి మనకేం భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు మన వెంబడి ఉన్నారు. తమ్మి కూర్చోసేసి, ప్రజలు మన వెంబడి ఉన్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు ఒకటే, ఏదో అయింది అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఇట్లా అవుతుంది అనుకోలే, మీరు అలగకండి, జనం మా వెంబడి గట్టిగా ఉండండి అని చెప్పి జనం అడుగుతున్నారు. మనం జనం వెంబడి గట్టిగా ఉండాలి, అంతే జరగాల్సింది. అదే నువ్వంతా కొట్లాడుతుంటే అప్పుడు కాలేజ్ చేసి, నేను నాకంటే జూనియర్ మా కాలేజ్లో, ఆయన నాకంటే సీనియర్. మేమిద్దరం వేరే వేరే సంఘాలలో ఉంటుంది. దేవేందర్ అన్నను మేము మా సంఘంలో 1-2 సార్లు కొట్టింది పాపం, ఎప్పుడో మర్చిపోయిలే. కానీ తర్వాత దోస్తులమైనాం. ఉడుకు రక్తం కదా యువకులం. అప్పుడు ఈయన కొత్త కాలేజీకి వచ్చినప్పుడు నేనే బెదిరించిన. కానీ తీరా చూస్తే 3 ఏళ్ళు దాటినాక చూస్తే ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ అయిపోయాడు మనోడు. ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ అయిపోయాడు, తర్వాత ఎమ్మెల్యే కూడా. ఎందుకు చెప్తుంది ఈ మాట అంటే, గుర్తు చేసుకొని నీళ్లు దేనికే, పోరాటం దేనికే, అందరూ పోయి నీళ్లు తీసుకురండి, రైతాంగానికి ఇవ్వండి, సర్కారు ఎట్లా ఇయ్యదని చెప్పనికే చెప్తున్నా. సునీతక్కనే అంత గట్టిగా చెప్పినారు. ఇప్పుడు పోదాం తెద్దాం అని చెప్పి తీసుకొద్దామని. కాబట్టి మీ అందరితో నేను చేసేటువంటి మనవి ఒకటే, ఇవాళ రైతుల ఆత్మహత్యలైనా ఈ సర్కారుకు పడతలేదు. ఎంత సున్నితత్వం ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పడ్డటువంటి కష్టాలను చూసి తట్టుకోలేకనే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప నిష్కృతి లేదని ఆయన కేసీఆర్ ముందరికి వచ్చాడు. కోరి కష్టాలు తెచ్చుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తెలంగాణ బీదబిక్కి జనాన్ని కూడగట్టి ఒక శక్తిగా రూపం చేసి తెలంగాణ సాధించాడు. ఇది ఒక చారిత్రకమైనటువంటి విజయం, మామూలుది కాదు. ఎన్ని ప్రబల శక్తులు, ఎంత బలమైన శక్తులు తెలంగాణను వ్యతిరేకించినాయి. కానీ తన యొక్క
ప్రజ్ఞతోన వ్యూహంతోన అద్భుతంగా తెలంగాణను సాధించి 10 ఏళ్లు అద్భుతంగా భారతదేశంలో #1 రాష్ట్రంగా నిలబెట్టింది తెలంగాణ. కొత్త ప్రాజెక్టులు కట్టి పాత ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సానుకూలమైనటువంటి ఎన్నో విధానాలు తీసుకొని వచ్చి అరే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా రైతుల కోసం ఈ శతాబ్దంలో అంటే 100 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి గొప్ప పథకాలలో రైతు బంధు రైతు బీమా అనేటువంటి ఉన్నాయని ఐక్యరాజ్య సమితి చెప్పిందా బాబు. ఇంత ఉన్నతంగా ఆలోచించాడు, గొప్పగా రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. కానీ ఎక్కువ ఇస్తామనే వరకు నమ్మి మనం ఆశపోయి మరి అలా మోసపోయినాం. ఈ మోసం నుంచి బయటపడాలంటే దాని పరిష్కారం ఒకటి రైతాంగం సంఘటితం కావాలి. 2 రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు స్పష్టమైనటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇవ్వాలి. దీనికి ప్రజల్ని సన్నద్ధం చేయవలసిందిగా కోరుతూ రైతులంతా కూడా ఒకటి కావాలని సర్పంచుల బిల్లుల సర్పంచులు పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోర్టుకు పోయినరు, కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చిండ్రు, ఎన్ని చేయాలో అని చేస్తుండ్రు. ఏం పట్టదు. ఏ ఒక్క పని చేయకుండా 2 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా రాష్ట్రంలో వాళ్ళకు నచ్చినటువంటి విధంగా బిల్లులు పే చేస్తున్నారు. కాబట్టి ఈ స్థితిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మళ్ళొకసారి కార్యోన్ముఖులు కావాలని చెప్పి రైతులందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. నిరంజన్ అన్న గారికి ధన్యవాదాలు. చాలా వివరంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతున్న విషయాన్ని మా రైతాంగాన్ని వివరించినందుకు